పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సిటీలో డ్రగ్స్ దందాకు చెక్ పడడం లేదు. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు అమ్ముతున్న 6గురిని రాచకొండ పోలీసులు గురువారం 3 వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశారు. సైదాబాద్ లో నివాసం ఉంటున్న బీహార్ కు చెందిన లాల్ బాబు కుమార్, సంతోష్ నగర్ కు చెందిన మహ్మద్ ముస్తాక్ హెరాయిన్ ఉన్నట్లు గుర్తించడంతో పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. బీహార్ లో పప్పు అస్లాం నుంచి గ్రాముకు 5,000కు లాల్ బాబు హెరాయిన్ కొనుగోలు చేశారు. దాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చి గ్రాముకు 10,000కు అమ్ముతున్నాడు. ఇందుకు గాను ముస్తాక్ సాయం తీసుకున్నాడు. రాచకొండ ఎస్ఓటీ డీసీపీ కె మురళీధర్ వారి వద్ద నుంచి 26 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో హయత్ నగర్ లో ముస్తాక్, లాల్ బాబులను అరెస్టు చేశారు. ఇక పప్పు అస్లాంలను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండో కేసులో నల్లమందు కలిగి ఉన్నందుకు కార్పెంటర్ సంతోష్ దాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 1.5 కిలోల నల్లమందు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్ కు చెందిన లోకేష్ అనే వ్యక్తి నుంచి నల్లమందును కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నాడు. 25 గ్రాములకు 5,000కు అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక మరో కేసులో హనుమరాం, రాజురాం, విష్ణోయ్, మోతీలాల్ బలోజీ అనే 3 వ్యక్తులను రాచకొండ ఎస్ఓటీ అరెస్టు చేసింది. 3 నిందితులు గసగసాలు, గంజాయి విక్రయిస్తున్నారు. హనుమరాం, రాజురాంల నుంచి 1.5 కిలోల గసగసాలు, మోతీలాల్ నుంచి కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోజు వ్యవధిలో 6గురు అరెస్ట్ అయ్యారు.